రుద్రంగి మండల కేంద్రంలోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో రుద్రంగి అటవీ ప్రాంతంలో వెలిసిన సూరమ్మ తల్లికి శుక్రవారం ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంలో వెలిసిన సూరమ్మ తల్లికి బోనాలు నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూరమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో సూరమ్మ పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఆ సూరమ్మ తల్లి దీవెనలతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం స్వామి, అన్ని కుల సంఘాల సభ్యులు, గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. జై బోలో సూరమ్మ తల్లికి అఖిలాండేశ్వరి అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి తల్లికి జై. రుద్రంగి మండల కేంద్రంలో గత దశాబ్దాల కాలంలో వెలిసినటువంటి సూరమ్మ తల్లికి రుద్రంగి గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణదేవుడు కరుణించి పాడి పంటలు, పశు సంపద, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని అన్ని కుల సంఘాలు, గ్రామ ప్రజలు కలిసి ఈరోజు ఘనంగా సూరమ్మ తల్లికి వనమహోత్సవం చేయడం జరుగుతుంది. అంతేకాదు ప్రతి ఏటా గ్రామస్తుల సహకారంతో కానీ, వ్యాపారస్తుల సహకారంతో కానీ, అన్ని వర్గాల సహకారంతో అన్నదానాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క దాతలకి రుద్రంగి మండల కేంద్రంలో మరి గత ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సూరమ్మ తల్లికి ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో మరి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు చక్కగా పండి మరి మనుషులంతా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరి ఇంత పెద్ద కొండపైన రుద్రంగి గ్రామం నుంచి 1 కిలోమీటర్ ఎత్తుపైన ఉండి కూడా ఇక్కడ నీళ్లు ఎప్పుడు ఏ కాలం ఉన్నా పారుతుంటాయి. ఇదే మహిమ సూరమ్మ తల్లి. ఈ యొక్క మహిమను మరి మేము గుర్తించి మా పూర్వీకులు చెప్పిన ప్రకారం ఇక్కడ ఎప్పటిలాగా మేము సూరమ్మ తల్లికి నైవేద్యాలండి మంచి ఒక్క పొద్దుతోని మరి మంచి ఆర్యవైశ్యులతో వంటలు చేయించి ఇక్కడ నైవేద్యాలు సమర్పించి బోనాలు ఎత్తుకొని వచ్చి ఇక్కడ సమర్పించడం జరిగింది. ఇదే విధంగా గ్రామంలో ప్రజలందరూ సుఖశాంతులు ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. జై సూరమ్మ తల్లి.